మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. యెఫ్తా చెడ్డ ప్రజలైన అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులు యెఫ్తాను ఎన్నుకున్నారు. యుద్ధంలో యెహోవా తనకు సహాయం చేయాలని యెఫ్తా ఎంతగానో కోరుకున్నాడు. కాబట్టి ఆయన యెహోవాకు ఇలా వాగ్దానం చేశాడు: అమ్మోనీయులపై నీవు నాకు విజయం చేకూరిస్తే, విజయంలో నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను కలవడానికి నా ఇంట్లో నుండి వచ్చే మొదటి వ్యక్తిని నేను నీకు అర్పిస్తాను అని వాగ్దానం చేసుకున్నాడు. యెహోవా యెఫ్తా వాగ్దానాన్ని అంగీకరించి ఆయన విజయం పొందేలాగా సహాయం చేశాడు. అలానే యుద్ధం అయిన తర్వాత యెఫ్తా ఇంటికి వెళ్ళినప్పుడు మొదట వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనకు ఒక్కగానొక కుమార్తె. యెఫ్తా చాలా దుఃఖపడ్డాడు. తన కుమార్తె కూడా యెహోవాకు చేసిన వాగ్దానం వెనుక తీయకూడదు, నిలబెట్టుకోవాలి అని ఆమె జీవితాన్ని ప్రభువుకై